ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము తీతు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. మనమైన కృప వలన నీతిమంతులమని తీర్చబడి. ఆమెన్, హల్లెలూయా. మరి మనమైన కృప వలన నీతిమంతులమని తీర్చబడి, ఈ వాక్య భాగం ద్వారా ప్రభు మనతో ఈరోజు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కేవలం కృపను బట్టి నీతిమంతులముగా తీర్చబడతాము అని ఎంతో వివరంగా ఈ వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతుంది. వాస్తవంగా మనలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఎవ్వరూ నీతిమంతులం కాదు. కానీ ప్రభు మన కోసం ఇచ్చిన ఆ విలువైన అమూల్యమైన యవ్వన రక్తం ద్వారా మనం నీతిమంతులముగా తీర్చబడతాం. ఇంకా ఆయన కృప వలన మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఎవరికి వాళ్ళు ఒకవేళ బహుశా వింటున్న సహోదరుడు నీలో ఎవరైనా సరే, ఒకవేళ నీవు కనుక ఈరోజు నేను నీతిమంతుడిని, నాకు ఎవరి సపోర్ట్ అక్కర్లేదు, నాకెవరి ఇది సహాయం అక్కర్లేదు అనుకుంటే అది 100% తప్పే అని అర్థం. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మన నీతంతా ఆయన ముందు మురికి గుడ్డ వలె కనిపిస్తుందని వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు నీవు నీతిమంతుడివేనా కాదా అని పరిశీలన చేసుకో. నీ భక్తి నిన్ను నీతిమంతుడిని చేస్తుందని నీవు అనుకుంటున్నావేమో. నీ దాన ధర్మాలు ఒకవేళ నేను నీతిమంతుడిగా నిలబెడతాయని అనుకుంటున్నావేమో. నీకున్న అందము ధనము ఒకవేళ నిన్ను నీతిమంతునిగా చేస్తాయిలే అని నువ్వు తలుస్తున్నావేమో. జాగ్రత్త సుమా, ఇప్పుడు చెప్పవని వాటిలో ఏది కూడా నిన్ను నీతిమంతుడిగా చేయలేదు. కానీ కేవలం ప్రభు కృపను బట్టి మాత్రమే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. ఆయన రక్తం ద్వారా నీ పాపాలన్నీ కడగబడితే అప్పుడు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. ప్రభు కృప పొందుకోవడమే నీ జీవితంలో గొప్ప ధన్యత. ఆయన కృప నీకుంటే చాలు. నీ జీవితంలో అన్నీ నీకున్నట్లే. నాకు అది లేదు ఇది లేదని నీవెంత మాత్రం అనుకోవాల్సిన అవసరం లేదు. నీకు ప్రతిదీ కూడా మరి ఆయనే సమకూరుస్తాడు. మరి ఎందుకంటే నీతిమంతులు ఒక్కడూ లేడు, కానీ ప్రభు అయితే నేను నీతిమంతుడిగా తీర్చిదిద్దగలడు. అందుకే అపొస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మనం ఆయన కృప వల్ల నీతిమంతులు మనం తీర్చబడని ఎంతో వివరంగా చెప్తున్నాడు. కేవలం ఆయన కృపను బట్టే నీతిమంతులం అయ్యాము. మరి మన గొప్పతనం ఎంత మాత్రమూ లేదని ప్రభు చెప్పిన మాట 100% నిజమే కదా. కాబట్టి మిత్రమా, నీవు నీ సొంతంగా ఎన్నడూ కూడా నీతిమంతుడు అవ్వలేవు. నీ సొంతంగా అనగా నీ పనులను బట్టి కానీ, నీ క్రియలను బట్టి కానీ, నీ ఆలోచనలను బట్టి కానీ నువ్వు నీతిమంతుడు అయిపోతావు అని ఎంత మాత్రం అనుకోకు. అట్లా ఎంత మాత్రం అవ్వలేవు. కేవలం ప్రభు కృప చూపించాలి. ఇంకా ఆయన నీకోసం కార్చిన సిలువలో విలువైన అమూల్యమైన యవ్వన రక్తాన్ని బట్టి మాత్రమే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావని గమనించు. కాబట్టి ఒకవేళ నువ్వు నేను చాలా నీతిమంతుడిని, నా చుట్టూ ఉన్న వాళ్ళు నీతిమంతులు కారు అని ఒకవేళ పరిసైడ్లాగా ఒకవేళ నీ నీతిని బట్టి అతిశయపడుతూ ఉంటే ఒక్కసారి గమనించు. అతిశయపడడానికి ఏమీ లేదు. ప్రభునందే నువ్వు అతిశయపడాలి. నిన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దుటకు సమర్థుడు ప్రభు మాత్రమే. ఆ విషయం నువ్వు ఈరోజు గమనించి మరి జాగ్రత్తగా నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. నీవు నీతిమంతుడిగా జీవిస్తే మాత్రం ఆయన రాజ్య వారసుడు అవుతావు. అంతేకాదు పరిశుద్ధాత్మ సహాయం నీకు అన్ని వేళలా ఉంటుంది. ప్రభు హస్తం నీకు తోడుగా ఉంటుంది. నిత్య నరకాగ్ని నుంచి కూడా నీవు తప్పించుకోగలుగుతావు. కాబట్టి నీ క్రియలను బట్టి కాదు కానీ నీ ప్రభు కృపను బట్టి నీవు నీతిమంతుడివని నీవు గుర్తించాలి. ఆమెన్.